అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు కూర చూపిస్తున్నానండి. ఇలాంటి పప్పు ఎప్పుడు తిని ఉండరు మీరు. ఒకసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరు. అంత కమ్మగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. అలా ఉంటుందండి ఈ పప్పు కూర. దీంతో పాటు ఒక మంచి బీన్స్ క్యారెట్ వేపుడు కూడా చూపిస్తాను. ఈ అద్భుతమైన కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరు, అలా ఉంటుంది. పూర్తి వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. రండి వీడియోలోకి వెళ్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పెసరపప్పు వచ్చేసి 1 కప్పు దాకా తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి మైసూర్ పప్పు వచ్చి 1/2 కప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకోండి. వాష్ చేసి పెట్టుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ లోపల మనము తాలింపు అనేది రెడీ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ సన్నగా తరిగిన బీన్స్ వచ్చేసి 200 గ్రాములు తీసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగిన క్యారెట్ కూడా 200 గ్రాములు తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకుందాం, ఉడకబెట్టుకుందాం. స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులో బీన్స్ క్యారెట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని ఒక 90% వచ్చేంతవరకు బాయిల్ చేసుకుందాం. ఒక 8-10 నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇది బాయిల్ అవుతుండగా మనము పప్పును కూడా బాయిల్ చేసుకుందాం. కుక్కర్ తీసుకోండి. నానబెట్టుకున్నట్టు పప్పును మొత్తం ఇందులో వేసుకొని 4 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు టమాటాలు కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి కూడా వేసుకోండి. 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు కూడా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 4 కప్పుల దాకా వాటర్ పోసుకోండి. మూత పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనము బీన్స్ క్యారెట్ ఉడికాయో లేదో చూద్దాము. మనకి 90% కరెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బీన్స్ తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పోపు తాలింపు వేసేటప్పుడు వీడియో స్కిప్ అయిపోయిందండి. ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, శనగపప్పు 1 టీ స్పూను, మినప్పప్పు 1 టీ స్పూను, వెల్లుల్లిపాయలు 5 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, కొంచెం కరివేపాకు, అలాగే రుచికి తగ్గ సాల్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో స్కిప్ అయిపోయిందండి ఇవన్నీ. ఏం చేద్దాం, అన్నీ చేసేటప్పుడు ఏదో ఒకటి మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది వంట చేసేటప్పుడు. ఇలా పోపు అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలండి పోపుతో పాటు. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయి. అవి కూడా చూసి నేర్చుకోండి, చేసుకొని తినండి, సంతోషంగా ఉండండి. ఇలా అంతా బాగా వేయించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి తురుముడు లేకుంటే ఎండు కొబ్బరి తురుముడు కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. అంతే, రెడీ అయిపోతుంది. ఇలా కొబ్బరి వేసిన వల్ల సూపర్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. బీన్స్ క్యారెట్ వేపుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము పప్పును చూసుకుందాం. ఆవిరంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను. 3-4 విజిల్స్ తర్వాత పప్పు చూడండి ఎంత బాగా ఉడికిందంటే మీరే ఆశ్చర్యపడిపోతారు. చాలా పర్ఫెక్ట్గా మెత్తగా పేస్ట్ లాగా వచ్చేసింది. ఇంతేనండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని పచ్చిమిరపకాయలు టమోటాలు మాత్రం కొంచెం
మెదగలేదు కాబట్టి మ్యాషర్ పెట్టుకొని కొంచెం మ్యాచ్ చేసుకోవాలి. పప్పు గుత్తుంటే పప్పు గుత్తోని మీరు మ్యాచ్ చేసుకోండి. ఇలా మ్యాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పోపు అనేది రెడీ చేసుకొని వేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు 2 తుంచి వేసుకోండి. బాగా నల్లగొట్టుకున్నట్టు వెల్లుల్లిపాయలు 6 వేసుకోండి, బాగుంటుంది. అలాగే 4 పచ్చిమిరపకాయని ఇలా చీల్చి వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోండి నిలువుగా. ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పప్పును వేసుకుందాం. మిగిలిన పప్పులో కూడా కొంచెం వాటర్ పోసుకొని అవి కూడా పోసుకుందాం. చింతపండు జ్యూస్ వచ్చేసి ఒక 10 గ్రాములు తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకొని పోసుకోండి. ఇప్పుడు అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మంట వచ్చేసి సన్న మంట మీద పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ పప్పు కూర. ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత కమ్మగా ఉంటుంది. ఇలా చేసి పెట్టారంటే చాలా కమ్మగా ఒక 4 ముద్దలు ఎక్కువగానే ప్రతి ఒక్కరు తింటారండి, పిల్లల నుంచి పెద్దల వరకు. అంత బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు అంతా చెక్ చేసుకొని ఉప్పు తక్కువగా ఉంటే మళ్ళీ వేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని 1 కప్పు దాకా వాటర్ పోసుకొని అంతా బాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆఖరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని దించేసుకోవటమే. చూశారు కదా, పప్పు కూర అలాగే బీన్స్ మంచి కాంబినేషన్ అండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి. మీకేమన్నా డౌట్లు ఉంటే నన్ను అడగండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. కమెంట్లో మీ ఫేవరెట్ రేట్ చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.